వచ్చి అద్దాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిగతా వాళ్ళకు కూడా ఎవరికైతే అవసరమవుతుందో వాళ్ళకి ఇక్కడ పిలిచి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు తొందరపడి వెళ్ళిపోకండి. 75 మెంబర్స్ వరకు కూడా ఫ్రీ సర్జరీ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రాజరెడ్డి గారు ఉన్నారు లయన్స్ క్లబ్ కి సంబంధించి. సర్జరీ అవసరమైన వాళ్ళకు కూడా 75 మందికి కూడా ఇక్కడ ఫ్రీ సర్జరీకి కార్డ్స్ కూడా కూపన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాము. అందరూ ఇక్కడనే ఉండాలి. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా ఈ క్యాంప్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ చెక్ చేసుకున్న తర్వాతనే వెళ్ళవచ్చు. అంతసేపు ఇక్కడనే ఉండాలి. అందుకనే ఫోటో ఇద్దాం. ఇందులో ఆ రాజేశం కూడా వచ్చి మీరు ఫ్రీ సర్జరీ కోసం కార్డు తీసుకోవాలి. ఆ రాజేశం కార్డు ఇప్పుడు ఇచ్చేది అందులో ఐ డ్రాప్ ఉంటుంది. ఐ డ్రాప్ కంటిలో వేసుకున్నా కానీ మీ యొక్క కన్ను ఫ్రీగా అవుతుంది. అన్ని కూడా ఆ సిపి సార్ చేతుల మీదుగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అంటే దానికి విధంగా ఐ సర్వ్ ద పీపుల్ అని సిపి గౌసాలం ఐపీఎస్ గారు ఈ దగ్గర మీ ముందుకు వచ్చి మీతోటి దగ్గర ఉండి సేవ చేస్తారంటూ ఒక ఈ వాసన ఐకేర్ గాని బండికి దీనివల్ల ట్రిపుల్ రైడింగ్ డేంజరస్. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే వచ్చిన వెహికల్ కి ఐడియా ఉండదు. సడన్ గా ఏమైనా వెహికల్ వస్తే 180 డిగ్రీ క్రాష్ అవుతుంది. అందరూ డ్రైవర్స్ ఉన్నారు ఇక్కడ. సేమ్ సైడ్ క్రాషింగ్ ఉంటే తక్కువ డ్యామేజ్ ఉంటాయి. రైట్ యాంగిల్ లో ఉంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. আর అపోజిట్ ఉంటే చాలా ఉంటాయి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ అదే డేంజర్. అట్లాగే 4 వీలర్ లో కూడా 4 డెత్ జరిగింది. అది కూడా ఎందుకు జరిగింది? వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోలేదు. సీట్ బెల్ట్ వేసుకుంటే మీరు బండి లోపల ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక యాక్సిడెంట్ లో ఫరీదాబాద్ లో ఫ్యామిలీ మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారు. యాక్సిడెంట్ జరిగింది. ఒక చనిపోయారు. మిగతా 5 పీపుల్ కి ఒక దెబ్బ కూడా తగలేదు. ఎందుకంటే 6 లో 5 మెంబర్స్ సీట్ బెల్ట్ వేసుకున్నారు. సీట్ బెల్ట్ ఓన్లీ డ్రైవర్ కంపల్సరీ కాదు, అందరికీ ఉంది. డ్రైవర్ లెఫ్ట్ సైడ్ ఉన్న కూర్చున్న పర్సన్, బ్యాక్ సైడ్ లో కూర్చున్న పర్సన్, ఎస్యూవీ ఉంటే థర్డ్ లేయర్ లో కూర్చున్న పర్సన్, అందరికీ సీట్ బెల్ట్ కంపల్సరీ. ఒక ఆ యాక్సిడెంట్ లో ఒక లేడీ షీ వాజ్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్. యాక్సిడెంట్ జరిగిన తర్వాత షీ కేమ్ అవుట్ ఆఫ్ వెహికల్. మీదందరూ బండి లోపల ఉన్నారు. ఎందుకంటే సీట్ బెల్ట్ ఉంది. హెడ్ ఇంజరీ జరిగింది, చనిపోయారు. సింపుల్ సీట్ బెల్ట్ వేసుకుంటే ఈజీ అవుతుంది. అవి ఆటోలో సీట్ బెల్ట్ లేదు, ఆటోలో హెల్మెట్ లేదు. ట్రక్ లో ఉంటే సీట్ బెల్ట్ ఉంటుందా లేదా? ట్రక్ లో 4 వీలర్ లో ఉంటాయి. ఎక్కడెక్కడ సీట్ బెల్ట్ ఉంటే అది అక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు యువర్ స్పెసిఫిక్ వెహికల్స్. నా 2 వీలర్ కవర్ చేశాను. ఆటో గురించి చెప్తాను. ఆటో డ్రైవర్ ఎంత మంది ఉన్నారు? ఇక్కడ ఉన్న క్రౌడ్ లో 70% ఆటో వాళ్ళు ఉన్నారు. నా ఆటోకి ప్రాక్టికల్ నేను ఏం చూసాను ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను చెప్తాను. మీ మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకు? మీ ఆటోలో ఎవరు కూర్చుంటున్నారు? ప్యాసెంజర్స్. ఆ ప్యాసెంజర్స్ స్కూల్ స్టూడెంట్స్, వల్నరబుల్ గ్రూప్, లేడీస్, ఎల్డర్లీ పీపుల్, మెయిన్లీ స్కూల్ స్టూడెంట్స్ కూడా మీరు మార్నింగ్ తీసుకెళ్తున్నారు. వాళ్ళది లైఫ్ కి బాధ్యత ఎవరి మీద ఉంది? మీ అందరి మీద ఉంది. మీ లైఫ్ బాధ్యత మీకు ఉంది, కానీ మీ బ్యాక్ సైడ్ మీ ఆటోలో కూర్చున్న పర్సన్ కి బాధ్యత మీ మీద ఉంది.
ఫస్ట్ థింగ్ ఆటోలో ఏమి నేను చూస్తున్నానంటే ఓవర్లోడింగ్. నార్మల్ 4-5 సీటింగ్ కెపాసిటీ ఉండాలి, అక్కడ మోర్ దెన్ డబల్ ఉన్నారు. ఒక ఆటోలో 15 మంది కూడా చూసాను నేను పిల్లలు. కానీ ఇట్లా ఉంటే ఏమవుతుంది, స్టేబిలిటీ పోతుంది. ఓవర్లోడింగ్ ప్రాబ్లం ఏంటి, మీ వెహికల్ మీ కంట్రోల్లో ఉండదు. అండ్ ఏమైనా చిన్న యాక్సిడెంట్ అయితే కూడా ఎక్కువ మంది చనిపోతారు. చాలా ఆటో యాక్సిడెంట్స్ ఇది చూసాను నేను. ఓవర్లోడింగ్ వల్ల ఏమైనా కింద పడింది, యాక్సిడెంట్ జరిగింది, దీనివల్ల మోర్ దెన్ 2-3 డెత్స్ జరిగింది. ఓవర్లోడింగ్ చేస్తే మీ వెహికల్ కంట్రోల్ ఉండదు, మీకు జస్ట్ కొద్దిగా ఎక్కువ డబ్బు వస్తుంది అంతే. కానీ డ్యామేజ్ ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అప్పుడు డ్యామేజ్ చాలా అవుతుంది, మీ మీద కేసు అవుతుంది, దట్ ఈస్ డిఫరెంట్. కానీ కేసుకి శిక్ష ఎంత ఉంది ఇక్కడ చట్టం ప్రకారం 2 years. మీకు 2 years శిక్ష వస్తుంది. కానీ ఎవరెవరు దీంట్లో చనిపోయారు వాళ్ళకి మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. మీ మిస్టేక్ వల్ల వాళ్ళు చనిపోతే ఈ శిక్ష సరిపోదు. ఇక్కడ నో వన్ విల్ గివ్ పనిష్మెంట్, కానీ పైన ఆన్సర్ ఇవ్వాలి. పైన అంటే గాడ్ కి ఆన్సర్ ఇవ్వాలి కి మీ వల్ల ఇట్లా జనాలు చనిపోయారు, వాళ్ళకి ఫ్యామిలీ మొత్తం డిస్ట్రాయ్ అయింది, ఎవరిది బాధ్యత. సో దీని గురించి కూడా ఆలోచించాలి. చాలా మంది పర్సన్ ఇక్కడ రిలీజియస్ ఉంటారు, దీని గురించి కూడా ఆలోచించాలి. ఇంకా నేను ఏం చూసాను, ఆటో వచ్చినప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకుంటారు. సేమ్ సైడ్ డ్రైవింగ్ ఉంది, సడన్ గా యూటర్న్ తీసుకుంటే ఏమవుతుంది, ఆ బ్యాక్ సైడ్ వచ్చిన వెహికల్ కి ఐడియా లేదు కి సడన్ గా యూటర్న్ తీసుకుంటే క్రాష్ అవుతుంది. అది యూటర్న్ ఉన్న పాయింట్ లో యూటర్న్ చేయాలి. కొద్దిగా 100 meters వెళ్ళిన తర్వాత మీకు ఎక్కువ అయితే దీనికి ఎట్లా అవుతుంది, ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది. అది బేసిక్ రోడ్ సేఫ్టీ ప్రిన్సిపల్స్. అందరి దగ్గర లైసెన్స్ ఉండాలి. తర్వాత చాలా మంది మీ స్ట్రెస్ఫుల్ జాబ్ నాకు తెలుసు, మీ డ్రైవింగ్ జాబ్ ఇస్ స్ట్రెస్ఫుల్. నేను కూడా ఒకసారి ములుగు నుంచి హైదరాబాద్ డ్రైవ్ చేశాను ఫస్ట్ టైం. 3 hours 3.5 hours పడింది. మొత్తం బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ అన్ని వచ్చింది నాకు. ఫస్ట్ టైం చేశాను నేను. సో 3 hours కంటిన్యూస్ డ్రైవ్ లో అంతా బాడీలో స్ట్రెస్ వచ్చింది. మీది రెగ్యులర్ డైలీ 8 hours 9 hours డ్యూటీ ఉంది. సో స్ట్రెస్ఫుల్ జాబ్. అది చాలా మంది ఏం చేస్తారంటే స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి డ్రింక్ చేస్తారు. నా డ్రింక్ చేసిన తర్వాత మళ్ళీ డ్రైవ్ చేస్తారు. ఇలా డ్రింక్ చేస్తే డ్రైవింగ్ చేయకండి. ఓకే, డ్రింక్ చేస్తే డ్రైవింగ్ చేయకండి, డ్రైవింగ్ చేస్తే డ్రింక్ చేయకండి. సింపుల్ సొల్యూషన్ ఇది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే రెండు ఉంటాయి, డ్రింక్ కూడా చేస్తారు, డ్రైవింగ్ కూడా చేస్తున్నారు, యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సింపుల్ రీజన్, మీకు మీ బాడీ మీద కంట్రోల్ లేదు, మీ బండి మీద ఎట్లా కంట్రోల్ ఉంటాయి. అండ్ మీ మిస్టేక్ వల్ల ఏమైనా ఇన్నోసెంట్ చనిపోతే యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ వాళ్ళే లైఫ్ బాధ్యత మీ మీద ఉంటాయి. సో ఆటో వాళ్ళకి ఇది 2-3 నేను చూసాను. సిమిలర్లీ ట్రక్ డ్రైవర్స్ ఉన్నారు చాలా మంది ఇక్కడ. ట్రక్ డ్రైవర్స్ కి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, మీ దగ్గర పెద్ద వెహికల్ ఉంది, పెద్ద వెహికల్ ఉంటే పెద్ద బాధ్యత, ఎక్కువ బాధ్యత ఉంది మీ మీద. కొద్దిగా స్లో స్పీడ్ లో ఉంటే కూడా ఎవరైనా మీ వెహికల్ కింద వస్తే చనిపోతారు, టైర్ కింద వస్తే చనిపోతారు. పెద్ద వెహికల్ ఉంది కాబట్టి మీ లెఫ్ట్ లో రైట్ లో కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. అది ఒకటి పీపీటీ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. ఆ బ్లైండ్